అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు జీవన తరంగాలు. ఈ కథను రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక కథ విందమ్మా. మా అన్నయ్య నాకు ఆ రాచవరం సంబంధం ఖాయం చేశాడు. ఎవరు? ఆ పిల్లికల్ల పుండరీకాక్షయ్య కూతురు కస్తూరి అని చెప్పావు. అనంత్ అవునన్నట్టు తల ఊపాడు. గుడ్, చాలా మంచి వార్త. అయితే నాకు పెళ్లి విందు ఎప్పుడు ఇస్తున్నావు? నీ పెళ్ళికి నేను రాను. నువ్వే నాకు ముందుగా మంచి విందు ఇవ్వాలబ్బాయి. పచ్చడిని ఆ సాంతం తినేసే ప్రయత్నంలో ఉన్న రోజా తలెత్తి చూడలేదు, కానీ చూసినట్టయితే అతని హృదయం దేనికో విలవిల్లాడుతున్నట్టుగా గమనించి ఉండేది. అనంత్ ఆగలేక అడిగాడు, రోజా, నాకు పెళ్ళంటే నీకు ఏమీ అనిపించదా? బాగుంది, ఎందుకు అనిపించదు? సీరియస్గా అంది రోజా. అనంత్ ఎంతో ఆసక్తిగా ముందుకు వంగి, చెప్పు, ఏమనిపిస్తుంది? ఒక విధంగా సంతోషం, మరో విధంగా తీరని దుఃఖం. దుఃఖం ఎందుకో చెప్పు మొదట. అతడు అడిగిన తీరుకి రోజా తలెత్తి చూసింది. తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది, ఎక్కడి వాడివి నువ్వు? ఆ మాత్రం గ్రహించలేవా? నేను ఒట్టి మూరుకున్న సంగతి నీకు తెలుసు. నీ నోటితో నువ్వు విడమర్చి చెప్పు. రోజా సమాధానం చెప్పకుండా చూడసాగింది. రోజా, ప్లీజ్. ఆదుర్దాగా ఆలస్యం భరించలేని వాళ్ళ అడిగాడు అనంత్. దుఃఖం కాదా మరి? నువ్వు కాస్త పెళ్లి చేసుకొని నీ దారి నువ్వు చక్కపోతే నాకు ఈ విందు భోజనాలు ఎవరు పెడతారు? పాటలు వినమని చెప్పి దానికి లంచంగా సినిమాలకు ఎవరు తీసుకువెళ్తారు నన్ను? ఎంతో అమాయకంగా అంది. అనంత్ ముఖానికి వడగాలు తగిలిన వాళ్ళ వెనక్కి తగ్గాడు. అతని ముఖం వివర్ణమైంది. క్షణంసేపు దీర్ఘంగా ఏదో ఆలోచించాడు. మళ్ళీ ముందుకు వంగి, ఒకవేళ నేను పెళ్ళైన తర్వాత కూడా నీకు ఇలాగ భోజనాలు పెట్టి సినిమాలు చూపిస్తాననుకో, వాటికి ఏమీ అంతరాయం రాదనుకో, అప్పుడు? రోజా అతని వైపు రెప్పవలసకుండా పరీక్షగా చూసింది. అనంత్ పెదవులు బిగబట్టి అతని హృదయం అంతా కళ్ళల్లో ప్రతిఫలిస్తుండగా రోజా నోటి నుండి రాబోయే మాట కోసం వేచి చూస్తున్నాడు. అది గమనించిన రోజా తన మనసులో భావం అతనికి అందనివ్వకుండా తూచినట్టుగా జాగ్రత్తగా తెచ్చిపెట్టుకున్న నిర్లక్ష్యంతో వేలాకోలంతో మాట్లాడింది. వెళ్ళవయ్యా నువ్వు, ఈ కబుర్లన్నీ ఇప్పుడేలే. భార్యమని తగిలితే మళ్ళీ కంటికి కూడా కనిపించవు. నీలాంటి వాళ్ళంతా పెళ్ళం కొంగులకి అయస్కాంతల్లా అంటుకుపోరు. లేదు రోజా, నిజం చెప్తున్నాను. పెళ్ళైనా నేను నా పిల్లాన్ని లక్ష్య పెట్టననుకో. ఇప్పుడు చెప్తావయ్యా బాబు, పోనీ నిజమేననుకుందాం. నువ్వు చాలా మంచివాడివి కాబట్టి ఏదో నా మీద జాలి చేతనో అభిమానం చేతనో పాత స్నేహం గుర్తు పెట్టుకుంటావు అనుకో. కానీ ఆ రాబోయే మహారాణి ఒప్పుకోవద్దు. నాతో నువ్వు స్నేహంగా ఉంటావని, నీ జేబులో డబ్బులు నా విందు భోజనాలకు ఖర్చు అయిపోతున్నాయని తెలియగానే నీ కళ్ళజోడు విరగొట్టి మెడకు తాడేసి తన మంచం కూడికి కట్టేసుకుంటుంది. అప్పుడు ఆ భయంతో నీకు రోజా గీజా ఎవరు గుర్తుండరు. ఎప్పుడైనా బజార్లోనైనా కనిపిస్తావనుకో, నన్ను చూడనట్టే ముఖం తిప్పేసుకుని వెళ్ళిపోతావు. అప్పుడు నేను ఒంటరిని, ఏకాకిని. అనంత్కి రోజా మొట్టమొదటి మాటలు నచ్చకపోయినా చిట్ట చివరి ఒంటరిని, ఏకాకిని అనే ఆ మాటలు, ఆ పలికే తీరు చాలా నచ్చింది. తను లేకపోతే రోజా ఒంటరిదాన్ని అయిపోతానని ఒప్పుకుంటుంది. తను కోరుకున్న సమాధానం లభించినట్టయింది. సరే, నా మీద నీకు నమ్మకం లేదుగా, అందుకే మన ఇద్దరి మధ్య మరో వ్యక్తి వద్దు. నేను అసలు పెళ్లి చేసుకోను అన్నాడు. నిజంగా? తెచ్చిపెట్టుకున్న ఆనందంతో అంది రోజా. నిజంగానే, మన స్నేహం సాక్షిగా నీ మీద ఒట్టు. రోజా ఇబ్బందిగా చూసింది. థ్యాంక్స్, కానీ ఇంత చిన్న విషయానికి నువ్వంత పెద్ద త్యాగం చేయడం నేను ఒప్పుకోను బాబు. నువ్వు పెళ్లి చేసుకు తీరాల్సిందే. ఇది త్యాగం కాదు రోజా. ఆ పిల్ల నాకు నచ్చలేదు, ఆ సంబంధం నాకు ఇష్టం లేదు. అది సంగతి. అలా చెప్పు. ఇప్పటికి అర్థమైనట్టు తేలికగా నవ్వేసింది రోజా. నేను నీతో అర్జెంటుగా అని చెప్పానే, అది దీని గురించే. ఉండు, ఒక నిమిషం, భోజనం అయిపోయింది, చేయి కడుక్కొని వచ్చేస్తాను. ఆఖరిసారి అన్నట్టుగా రోజా కొబ్బరి పెరుగు పచ్చడి గిన్నెని వేళ్ళతో రాసి నోట్లో పెట్టుకుంది. అనంత్ కంపరంగా చూసి, అబ్బబ్బా, ఏమిటా గిన్నెలు నాకడం? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అన్నాడు. ఏమనుకుంటారు? మనం డబ్బు ఇచ్చి కొనుక్కున్నాం, తింటున్నాం, అంతేగా. అయినా చూడటానికి ఇక్కడ ఎవరు లేరుగా అంది చుట్టూ చూస్తూ. ఎవరు లేకపోవడం ఏమిటి? సర్వర్లు లేరు. నీ వరుస చూస్తే ఆ గిన్నె కూడా నమిలేటట్టుగా ఉన్నావు. రోజా అందమైన పలువరస తలుక్కుమనేలా నవ్వింది. పోదు నువ్వు. అయినా ఈ గిన్నెలేమిటి బాబు?
మరీ చిన్నపిల్లలు అన్నాలాట ఆడుకునే గిన్నెలా ఉన్నాయి. ఈ హోటల్ వాళ్ళు మరీ పీనాసుల్లా ఉన్నారు. చిన్న గిన్నెలా అవి? ఆ గిన్నెల్లో నువ్వు 2-3 సార్లు వేయించుకున్నావు. పైనుంచి వాళ్ళని పీనాసులు అంటున్నావు. బాగుంది కాబట్టి తిన్నాను, తప్పేముంది? దబాయింపుగా అంది. తప్పులేదులే, గిన్నెల్లో ఉన్నది తినడం తప్పు కాదు, లేనిది నాకడం అసభ్యత కానీ. రోజా లేచి చేయి కడుక్కోవడానికి వెళ్ళబోతూ గోముగా అంది. అయినా నీలాంటి అర్భకుల మూలంగా ఈ హోటల్ వాళ్ళకి ఎంత లాభమని. పావలా అన్నం తిని రూపాయి ఇచ్చి వెళ్తారు మీలాంటి వాళ్ళు. అందుకే వీళ్ళు ఇట్టే చూస్తుండగానే మేడలు కట్టేస్తారు. అది వాళ్ళ తప్పు కాదుగా. కాదనుకో, అయితే మధ్య మధ్యలో నాలాంటి బకాసురులు లాంటి వాళ్ళు వచ్చి పావలా ఇచ్చి రూపాయి అన్నం తినిపోవాలి. అప్పుడు సరికి సరి. ఏమంటావు? అనంత్ నవ్వాడు. రోజా లాంటి మాటకారి చిలిపి మనిషి అతను ఎక్కడా చూడలేదు. ఆ మాటల్లో వెన్నెల, ఆ చిలిపిదనంలో చల్లదనం అతనికి చాలా హాయిగా అనిపిస్తాయి. రోజా ఆ సమయంలో అతని ప్రాణం కంటే ఎక్కువగా అనిపిస్తుంది. వెన్నెల కిరణాలని వెదజల్లే అపురూపమైన జాబిల్ రోజా. ఆ వెలుగులో, ఆ వెన్నెల్లో ఎలాంటి మనిషి అయినా సేదతీరవచ్చు. పైగా పొగరుబోతుగా కఠినంగా కనిపించే రోజాలో అంతర్గతంగా స్నేహమయ్యి మృదుభాషిని అయిన మరో వ్యక్తి ఉందని అనంత్ ఏనాడో గుర్తించాడు. ఆ గుర్తింపు వల్లనే రోజాకి అంతగా చేరువగా రాగలిగాడు. ఎప్పటికైనా ఆ స్నేహమూర్తిని స్వంతం చేసుకుని జీవితాన్ని వెన్నెలమయం చేసుకోవాలని అతని వాంఛ, జీవితాశయం కూడా. రోజా చేయి కడుక్కొని వచ్చింది. చీర కొంగుతో చేయి తుడుచుకుంటున్న రోజాని మళ్ళీ కంపరంగా చూసిన అనంత్ అబ్బబ్బా అంటూ జేబులోంచి తెల్లటి జేబు రుమాలు తీసి ఇచ్చాడు. దాన్ని తీసుకొని చేయి తుడుచుకోబోతున్న రోజా ఆగి పరీక్షగా చూసింది. జేబు రుమాల్ మీద ఓ మూలగా ఆకుపచ్చ దారంతో వి అనే అక్షరం కుట్టబడి ఉంది. వి అంటే అని అడిగింది. జేబులోని రుమాలతో పాటు మరో 2 కాగితాలు తీసి వాటిలోకి పరీక్షగా చూస్తున్న అనంత్ తలెత్తకుండానే వి అంటే విజయ్ అన్నాడు. విజయ్ అంటే? అవును, మా అన్నయ్య విజయ్. ఏం విశేషం? ఈరోజు మర్యాదగా అన్నయ్య అంటున్నావే? ప్రతిసారి నా మొగుడు, నా యముడు అనేవాడివిగా. రోజా నవ్వుతూ జేబు రుమాలు మడతపెట్టి తిరిగి ఇచ్చేసింది. అనంత్ చేతిలో ఉత్తరాలని 1-2 సార్లు శ్రద్ధగా చదువుకుంటున్నాడు. రోజా కుర్చీలో కొద్దిగా వెనక్కి జారగిలబడి కూర్చుంది. రోజా ఆ సమయంలో అనంత్ నిజంగా ఆ భగవంతుడిలాగానే కనిపిస్తున్నాడు. ఈరోజు అతను ఇలా రాకపోతే తన ఆకలి తీరకపోవును. రోజాకి హఠాత్తుగా జరిగిందంతా అతనికి చెప్పేయాలనిపించింది. కానీ అనంత్ దానికి అవకాశం లేకుండా చేస్తూ చేతుల్లో ఉన్న 2 ఒక ఉత్తరాన్ని తీసి అందిస్తూ ఇది చదువు రోజా అన్నాడు. రోజా ఆ కాగితం అందుకొని చూసింది. అందులో ఇలా ఉంది. మహారాజశ్రీ పుండరీకాక్షయ్య గారికి సరోజ అనే అమ్మాయి సవినయంగా నమస్కరించి వ్రాయినది. మీరు మీ ఏకైక కుమార్తె అయిన కస్తూరిని అనంత్ అనే అతనికి ఇచ్చి వివాహం జరపడానికి నిశ్చయించుకున్నట్టు నమ్మకంగా తెలుసుకున్న నేను మీకు ఈ ఉత్తరం రాయకుండా ఉండలేకపోతున్నాను. నా సాహసానికి మీరు మన్నించండి. మీరు అల్లుడుగా చేసుకోవాలని ఎంతగానో ఉబలాట పడుతున్న ఈ అనంత్ నేను చాలా సన్నిహితులము. మా ఇద్దరి మధ్య ఉన్న బాంధవ్యాన్ని మీరు తెలుసుకోవాలంటే నేను ఇందులో జత చేసి పంపుతున్న 2వ ఉత్తరాన్ని చదవండి, మీకు అర్థం అవుతుంది. అంతేకాదు, ఆ ఉత్తరం అతను ఈ మధ్య వ్రాసిందేనని మీరు తెలుసుకుంటారు. మీరు కావాలంటే ఈ 2 ఉత్తరాలు తీసుకువెళ్ళి అనంతుని నిలదీసి అడగవచ్చు. నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. అనంత్కి స్వహతాగా ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. అన్నగారి మాట కాదనలేక తల వంచాడు. అతన్ని నేను అర్థం చేసుకోగలను. మీరు మీ అమ్మాయి మీద ఏమాత్రం ఆపేక్ష ఉన్నా ఈ సంబంధం గురించి ఆశ వదులుకోవడం మంచిది. సాటి స్త్రీగా మీ అమ్మాయి పట్ల నాకు గల కర్తవ్యాన్ని నేను నెరవేర్చాను. తర్వాత ఆ పైన అంతా మీ ఇష్టం. ఇట్లు ఈ శ్రేయోభిలాషి సరోజ. ఉత్తరం చదవడం పూర్తి అవగానే ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి కనుబొమ్మలెత్తి నోరు తెరిచి చూడసాగింది. ఈ పెళ్ళి నాకు తప్పాలంటే ఇదొక్కటే మార్గం. ఈ ఉత్తరం నీ స్వదస్తూరితో కాపీ చేసి ఇదిగో ఇది జత చేసి పంపాలి నువ్వు. రోజా ఆ 2వ ఉత్తరం కూడా చదవసాగింది. అనంత్ రోజాకి రాసినట్టు ఆ ఉత్తరంలో ఇలా ఉంది.